77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనరేట్ ఆవరణలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సిపి అంబర్ కిషోర్ ఝు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. గోదావరి ఖని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మూవన్నెల పథకాన్ని ఎగరవేశారు. ఇక ఎన్టీపీసీ మహాత్మాగాంధీ స్టేడియంలో ఈడీ చందన్ కుమార్ సమంత జాతీయ జెండాను ఎగరవేసే సిఐఎస్ఎఫ్ జవాన్లు ప్యారేడ్ను తిలకించి విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్తో పాటు దేశానికి సేవలు అందించిన మహనీయులను నేతలు గుర్తు చేసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రచించిన రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజుగా గణతంత్ర దినోత్సవాన్ని వారు అభివర్ణించారు. इम्प्रूवमेंट मिला है। साथियों, ये उपलब्धि के साथ साथ भी हमारे लिए चुनौतियां भी है। सुरक्षा हमारे लिए सर्वोपरि है। कार्यस्थल के साथ साथ सड़क सुरक्षा पर भी विशेष रूप से ध्यान देना होगा। ఒక చట్టం ఉంటది. మనము అందరు కలిసి ఈ చట్టం స్వీకరించిన దినం ఇది. ఏ రాజ్యం ఉంటే చట్టం లేకుండా అది డెమోక్రటిక్ గా రిపబ్లిక్ గా ఉండదు. సో ఒక రాజ్యంకి పెద్ద క్యారెక్టర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉండడానికి మనకు ఈ రోజు 1950లో ఫస్ట్ టైం మనము ఎక్సెప్ట్ చేసి అన్ని చట్టం ఎక్సెప్ట్ చేసి ఒక డెమోక్రటిక్ రిపబ్లిక్ గా మనము తయారయ్యాము. ఈ మన సొసైటీకి ఇంపార్టెంట్ భాగంగా ఇదే విధంగా మనము ఏం చేసినా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా చట్టం పరంగా పనిచేస్తే వాళ్ళ డిపార్ట్మెంట్. సో ఆ మాట మనము అందరు పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా గుర్తు పెట్టాలి. మనము ఈ చట్టంకి అంటే ఎగ్జిక్యూట్ చేయడానికి మన డిపార్ట్మెంట్, మనము ఆ కారణంతోనే డిపార్ట్మెంట్లో ఉన్నాము. ఎప్పుడు కూడా ఏ పని చేసినా, ఎక్కడ కూడా పబ్లిక్ సర్వీస్ చేసినా, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసినా, ఇన్వెస్టిగేషన్ చేసినా అన్ని పనిలో చట్టం దృష్టిలో పెట్టి పని చేస్తే తప్పకుండా డిపార్ట్మెంట్కి మంచి పేరు ఉంటుంది. అదేవిధంగా మీ మాధ్యమంతో నేను అందరు ప్రజలకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ చట్టం మనకు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధికి పెద్ద కారణం. మనము అందరు కలిసి ఉంటాము. ఎందుకు ఈ చట్టం మనము అందరు పాటించి ఫాలో చేసి ఉంటాము. మీ అందరితో నా రిక్వెస్ట్ అవసరం ఉన్నది. ఆనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా సమానంగా జీవించాలి, సమాన హక్కులు అందరికీ ఉండాలి. అదేవిధంగా కుల మత లింగ విభేదాలు లేకుండా ఈ యొక్క భారతదేశం నడవాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో రాజ్యాంగాన్ని నిర్మాణం చేసారు. ఆ రాజ్యాంగం ఆవిష్కరణమై అమలైనటువంటి రోజు ఈరోజు మనకు పండుగగా జరుపుకుంటున్నాం. కానీ ఈ యొక్క 77 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఇప్పటికీ ఈ యొక్క విభేదాలు కొనసాగుతున్నాయి. ఇలా ధనవంతులుగానే ఉంటున్నారు. ఇలా పేదవాళ్లకు కనీసంగా ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాలు అందనటువంటి పరిస్థితి. ఇలా సెక్యులర్ భావాలు కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా ఇలా కాల్చి చంపుతున్నటువంటి దినం ఇలా మనకు కళ్ళారా కనిపిస్తూ ఉన్నది. ఇటువంటి ఈ యొక్క సందర్భాలను రాజ్యాంగ పుస్తకాలను పట్టుకొని తిరగడమే కాదు, కానీ ఈ యొక్క రాజ్యాంగ అమలు కోసం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు, ఇలా అవినీతిని ప్రశ్నిస్తే కేసులు, అక్రమంగా అరెస్టులు చేస్తున్నటువంటి పాలన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో కూడా ఇలా ఇక్కడ కూల్చివేతలలో నష్టపరిహారం